విచిత్రవీర్యుడు మరణించడంతో హస్తినాపురానికి వారసుడు లేకుండా పోయాడు. రాజ్యం అనిశ్చితితో కంపించింది. అప్పుడే రాజమాత సత్యవతి తను యవ్వనంలో దాచుకున్న ఒక రహస్యాన్ని బయటపెట్టింది. ఆమె తండ్రి యమునా నదిని దాటే ప్రజలను పడవలో దీచేసేవాడు. అంతేకాదు, సత్యవతి కూడా పడవను నడిపేది. ఒకరోజు సత్యవతి పవిత్ర యమునా నదిని దాటుతున్నప్పుడు ఒక మహర్షి ఆమె పడవలో ఎక్కాడు. ఆ మహర్షి పరాశరుడు. శాంతమైన మాన్యత్వం, దైవిక ఉనికి, జ్ఞానాధిపతి, తపస్సు శక్తితో ప్రకాశిస్తున్నాడు. మహర్షి ఆమె అందాన్ని చూశాక ఆయన హృదయం కోరికతో కదిలిపోయింది. ఆమె అంగీకారం పొందడానికి మహర్షి ఆమెకు 3 వరాలు ఇచ్చాడు. సువాసన మార్పు. సత్యవతిని మత్స్యగంధగా పిలిచేవారు, ఎందుకంటే ఆమె శరీరం నుండి చేపల వాసన వచ్చేది. పరాశరుడు ఆమెకు వరమిచ్చాడు. ఆమె సువాసన దివ్యమైనది, మధురమైనది, మన్నించలేని రీతిలో మారిపోతుందని. అప్పటినుండి ఆమె యోగనగంధ అని పిలువబడుతుంది. సుదీర్ఘ దూరం ఆమె సువాసన వ్యాపించేది. పరాశరుడు 2వ వరమిచ్చాడు. తన సంతానం ప్రసవించిన తరువాత కూడా ఆమె శుద్ధతలో కన్యాగానే ఉండనుంది. 3వ వరం ఆమె సంతానంగా వచ్చే కుమారుడు అసాధారణంగా ఉండనున్నారు. మహారుషి, వేదాలు తెలుసుకున్న జ్ఞాని, మానవజాతి విధిని నిర్మించగల వ్యక్తి. దైవశక్తితో సత్యవతి వెంటనే ఒక కుమారునికి జన్మనిచ్చింది. అలా జన్మించాడు కృష్ణ ద్వైపాయనుడు. తరువాత ప్రపంచానికి వ్యాసుడుగా ప్రసిద్ధి చెందిన మహర్షి. సత్యానికి ప్రతిరూపం, జ్ఞానానికి దారిదీపం. రాజమాత సత్యవతి మహర్షి వ్యాసుడిని రాజభవనానికి ఆహ్వానించి సింహాసనం యొక్క దుస్థితిని అతనికి వివరించింది. మరియు వారి వంశాన్ని రక్షించాలని, అతనిని మన్నించమని విన్నపం చేసింది. ధర్మబద్ధంగా, భక్తితో వ్యాసుడు అంగీకరించాడు. ఇలా హస్తినాపురపు భవిష్యత్ వారసులు జనించేందుకు పవిత్ర నియోగం సాధన మొదలైంది.